ఈరోజు మనము ధూమపానం అంటే స్మోకింగ్ చేయడం వల్ల ఎటువంటి నష్టాలు ఉంటాయి, దాన్ని స్టాప్ చేయాలంటే మనం ఏం చేయాలా? నమస్తే అండి, నా పేరు డాక్టర్ డివిఆర్ రెడ్డి, సీనియర్ హోమియో కన్సల్టెంట్ స్నేహ హోమియోపతి. ఈ స్మోకింగ్ అనేది దాదాపు పూర్వకాలం నుంచి కూడా చాలా పూర్వం చుట్టాలు తాగేవాళ్ళు, ఇప్పుడు సిగరెట్లు తాగుతున్నారు. కానీ ఏదైనా ఒకటే, అదైతే ఇంకా ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది. ఈ సిగరెట్ స్మోకింగ్ వలన ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, తర్వాత గుండె ఆరోగ్యం అనేది పూర్తిగా దెబ్బతింటుంది. ఆయాసం రావడం, ఉబ్బసం, ఒకసారి ఇన్ఫెక్షన్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. దీనివల్ల సిఓపిడి అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది ముఖ్యంగా వస్తుంటుంది. తర్వాత బ్రాంకైటిస్, తర్వాత బ్రాంకైటిస్ తర్వాత టీబీ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటివన్నీ మానుకోవాలా అని అంటే దీని నుంచి పూర్తిగా స్మోకింగ్ అనేది బంద్ చేయాలి. కానీ బాగా అలవాటు అయిన వాళ్ళు, అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు 5 ఏళ్ళు ఇట్లా అలవాటు అయిపోయిన వాళ్ళు ఒక్కసారిగా మానేయాలంటే కష్టం. కాబట్టి వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే ఫస్ట్ స్లోగా సిగరెట్స్ తగ్గించుకుంటూ రావాలా. తర్వాత ఈ స్మోకింగ్ అనేది ఒకసారి పీలుస్తుంటారు కదా, అది వీలైనంత వరకు తక్కువ చేయాలి. ఇంకోటి డీప్గా పీల్చకూడదు, గట్టిగా లోపల లంగ్స్లో అయిపోయినప్పుడు ఇన్ఫెక్షన్ కూడా ఎక్కువైపోతుంది. సో ఈ స్మోకింగ్ చేసే వాళ్ళు ముందు దృఢ సంకల్పం, అంటే సెల్ఫ్ కంట్రోలింగ్ రావాలి, నేను మానేయాలి. దానికి రీజన్ కూడా మీరు మైండ్లో చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇది మనం ఏ విధంగా స్టాప్ చేయాలో చెప్తున్నాం. ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి దీనివల్ల నష్టాలు తెలుసుకున్నాం, ఏ జబ్బులు వస్తాయి ఇది. దాని తర్వాత రెండోది ఆర్థికంగా కాస్ట్ పెరిగిపోతుంది, అనవసరమైన ఖర్చు ఉంటుంది, ఇది రెండో నష్టం. మూడో నష్టం, నీవు తాగేది పక్కన వాళ్ళకు కూడా ప్రాబ్లం చూపిస్తుంది, దాన్ని సెకండరీ స్మోకింగ్ అంటారు అన్నమాట వాళ్ళు. సో ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా తాగరు, కానీ నీ ద్వారా వాళ్ళకు వస్తుంటుంది. సో 3 రకాల నష్టాలు జరుగుతున్నాయి. నువ్వు నష్టపోతున్నావు, సొసైటీని కూడా నష్టపరుస్తున్నావు. ఇది మైండ్లో పెట్టుకోవాలి. కానీ ఈ రోజుల్లో అది ఎందుకు అంటే అది ఒక స్టేటస్ సింబల్ అయిపోయింది. అన్నీ తెలుస్తున్నాయి. పూర్వం అంటే ఏం తెలిసేది కాదు ఆరోగ్యం గురించి, ఇప్పుడు ప్రతి విషయం తెలుసు. ఈవెన్ సినిమాలలో కానీ ఎక్కడైనా కూడా సిగరెట్ ప్యాకెట్ పైన కూడా రాస్తున్నారు ఆరోగ్యానికి హానికరం. కానీ ఎంతమంది చదువు రాదా? అందరికీ చదువు వస్తుంది, తెలుస్తుంది, కానీ మా అనుకోవట్లేదు. ఎందుకంటే అది ఒక స్టేటస్ అయిపోయింది. 10 మందిలో ఉన్నప్పుడు సిగరెట్ తాగితే ఒక గ్రేట్ ఫీలింగ్ అనేది వస్తుంది, అది మానుకోవాలి ఫస్ట్. ఏ ఫీలింగ్ అయినా ఆరోగ్యానికన్నా ఎక్కువ కాదు. మీ ఆరోగ్యం లేదంటే రేపు ఎవరు ఇస్తారు దానికి? సో ఇట్లాంటివన్నీ ఆలోచించి మీరు ఒక పేపర్ పైన రాసుకోండి, దీనివల్ల ఏ నష్టాలు వస్తున్నాయి, ఆర్థికంగా ఎట్లుంటుంది, పక్కన సొసైటీలో మనం ఎట్లా, దానివల్ల లాభం ఏంటి, ఇవన్నీ రాసి మీకు ఎదురుగా పెట్టుకుంటే అది చూసినప్పుడల్లా మీకు మైండ్లో వస్తుంటుంది. తాగకూడదనే ఫీలింగ్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఇప్పుడు మనం ఎట్లా దీన్ని స్టాప్ చేయాలంటే ఒకేసారి కాకుండా రోజుకు 10 తాగే వాళ్ళు 2కి రావాలి, తర్వాత 1కి రావాలి. తర్వాత స్ట్రెస్ రిలీఫ్ కోసం ప్రాణాయామం చేయడం, మంచి ఆహారపు అలవాట్లు, వాకింగ్ చేయడం, ఇలాంటివి చేయడం వల్ల కొంత బాడీలో నికోటిన్ లెవెల్స్ పడిపోతుంది. తర్వాత గంట ఒకసారి కొన్ని నీళ్లు తాగడం. సిగరెట్ తాగాలన్నప్పుడల్లా 1 గ్లాస్ నీళ్లు తాగండి. దీనివల్ల బాడీలో ఉండే నికోటిన్ పోతుంది, అప్పుడు కోరిక అనేది తగ్గిపోతుంది. మెయిన్ సిగరెట్ తాగాలనే కోరిక ఎందుకు వస్తుందంటే బ్లడ్లో నికోటిన్ లెవెల్స్ తగ్గినప్పుడు మళ్ళీ అది ఫిలప్ చేయడానికి స్మోక్ చేయాలని అనిపిస్తుంటుంది, ఇది మెయిన్ రీజన్. కాబట్టి ఆ టైంలో ఒక చాక్లెట్ కానీ ఏదైనా ఒకటి తినేది, దానివల్ల బెనిఫిట్ ఉండేది. చాక్లెట్ వేసుకుంటే కొన్ని క్యాలరీస్ వస్తాయి, చిన్నది డైలీ ఒకటి అట్లా. ఆ సిగరెట్ తాగాలన్నప్పుడు దాని అలవాటు అనేది స్లోగా మానిపోవచ్చు. సో ఇలాంటి టిప్స్ ఫాలో కండి. నీళ్లు తాగడం, అవసరమైతే ఒక చాక్లెట్ నోట్లో వేసుకోవడం, అది కాకపోతే ఒక ఆమ్లా కానీ ఇలాంటి ఏదైనా ఒక లవంగం అది వేసుకున్నా హెల్త్కి మంచిది. ఇట్లాంటివి చేయడం వల్ల ఒక 5-6 నిమిషాలు అది ఉంటుంది నోట్లో. ఈ 5 నిమిషాల్లో డిజైర్ అనేది తక్కువ పోతుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల మనకు ఎట్లా కంట్రోల్ చేసుకోవాలనేది ఒక ఐడియా వస్తుంది. దీనివల్ల మనకు కొన్ని లక్షల మంది స్మోకింగ్ వల్ల హెల్త్ దెబ్బతింటుంది. లంగ్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు, స్ట్రోక్స్ కూడా వస్తాయి దీనివల్ల, స్మోకింగ్ వల్ల. సో ఇలాంటి వాళ్ళు లక్షలలో హాస్పిటల్కు వస్తున్నారు ఎవరి. ఈ జాగ్రత్త పాటించి మీరు ధూమపానానికి దూరంగా ఉండండి. నమస్తే.